పైకి ఇన్వైట్ చేసేద్దాము. అమృత ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో హనుమాన్ లో మీనాక్షి గారిని ఎంటర్టైన్ చేసిన అమృత అయ్యర్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నిరణ్ రెడ్డి గారు, ఇట్స్ లైక్ అ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐ థింక్ 3D ఎఫెక్ట్లో ఇంత మంచిగా ఉంటుందా అని నాకు ఈరోజు లైక్ అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ దిస్ గూస్ బంప్స్ మూమెంట్స్. సో మళ్ళీ మీరు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను. అండ్ అందరికీ ఒక రిలీజ్ అన్నది ఒక చాలా సంవత్సరాల తర్వాత ఉంటుంది. బట్ దిస్ ఈజ్ లైక్ ఎన్ అదర్ మూమెంట్ ఫర్ అస్. మళ్ళీ రిలీజ్ అవుతుంది అండ్ ఇన్ 3D ఎఫెక్ట్లో. అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ రీయూనియన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను తేజాగా అదే మాట్లాడుతున్నాము. ఇట్ ఫీల్స్ లైక్ ఎ రీయూనియన్ ఆఫ్టర్ 2 years. వీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఇస్ మీటింగ్ అండ్ మీ అందరినీ కలిసి చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, విల్ సీ యూ ఆల్ అగైన్ ఆన్ June 25th. థ్యాంక్ యూ సో మచ్ అమృత. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము 3Dలో కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి సినిమా మొత్తం. సో మీ ఇద్దరిని కూడా ఇక్కడే కూర్చోండి, మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషనేట్గా ఇంత అద్భుతమైన విజువల్స్ ని, ప్రొడక్షన్ వాల్యూస్ ని మనందరి ముందుకి తీసుకొస్తూ వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. Put your hands together to welcome నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్. రే 3D కిరణ్ గారు ఇక్కడే ఉన్నారంట. ఆయన ఇక్కడ వరకు వచ్చి అక్కడే ఆగిపోయారు ఇందాక. And managing director Raj is not here, so I am representing them. Actually, this movie was done for almost by 600 people for 2.5 to 3 months, continuously working. And after the output, we are very proud. This is going to be one of India's best 3D experience. You will all witness in the coming days. And I am very proud and I am very grateful and honored and I am expressing my sincere gratitude to the producer Niranjan sir and to ma'am also. Thank you all. I am sure if you take the tickets for this, you will never be disappointed. This is going to be a massive experience for you all. Thank you. Thank you so much Kiran garu. Great work. నమస్కారం. ఎప్పుడు చెప్పేలాగే మా మీడియా మిత్రులందరికీ, అభిమానులందరికీ చాలా థ్యాంక్స్. హనుమాన్కి ఇంతమంది ఆడియన్స్ ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకి మేము ఏం చేయగలము అని బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం 3Dలో హనుమాన్ రిలీజ్ చేయాలని. అండ్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్, అంతా ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ టీమ్ వర్క్ చేసి 3D మూవీని మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో స్వామిని పెద్ద స్క్రీన్ మీద ఆ హనుమంతుల వారిని అలా చూసినప్పుడు ఒక రకమైన ఉద్వేగం, అది తట్టుకోలేక మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు స్వామి, మేము ఏం చేయగలము అంటే ఇంకా మంచిగా నన్ను చూపించవచ్చు మీరు అని 3Dలో చేయమని స్వామి గారు ఆజ్ఞ వేసినట్టుగా అనిపించింది మాకు. ఈరోజు ఆ స్వామిని 3Dలో ఫుల్ ఫ్లెజ్డ్గా చూసుకున్నాక నిజంగానే ఆయన ఆశీస్సులు మా మీద ఎంతో ఉన్నాయి కదా అని అనిపించింది. హనుమంతుల వారే నిజంగా చూస్తూ మాకు ఆశీర్వచనాలు ఇస్తున్నంత మీ ప్రేమలో కనిపిస్తున్నాయి అవన్నీ. 2 సంవత్సరాల నుంచి సినిమాని అన్ని మీడియాలో చూసినాక కూడా ఈరోజు మీరు మళ్ళీ స్క్రీన్ మీద హనుమాన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని చేసిన స్లోగన్స్ ఇవి ఎప్పటికీ మేము మర్చిపోలేము. ప్రైమ్ షో ఆల్వేస్ మీ ఎప్పటికీ ప్రైమ్ షో నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాము. సేమ్ అదేవిధంగా స్వామి కూడా, ఆ హనుమంతుల వారు కూడా మా మీద ఎప్పుడూ అదే రకమైన ఆశీర్వచనాలు ఉంచుతారని ఆశిస్తున్నాము. అండ్ 3D ఆ రోజు థియేటర్లో చూసి వచ్చి స్వామిని నిజంగా చూసినట్టుంది అని చెప్పిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఇది స్వామిని నిజంగా చూడగలిగే అవకాశం లాగానే అంతా ఇండియన్ టెక్నాలజీతో, మన ఇండియన్ టెక్నికల్ టీమ్తో చేసిన సినిమా ఇది. సో వీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. సేమ్ మీరు పెట్టిన ప్రతి పైసాకి తగిన విజువల్స్ కానీ మీ అందరికీ నచ్చే విధంగా 3D కూడా ఉంటుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆన్ June 25th in theaters. And I really would like to thank each and every technician who worked on this. మన హనుమాన్కి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్,
ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ నాది 24th సెప్టెంబర్లో 71st నేషనల్ అవార్డ్ హనుమాన్కి బెస్ట్ ఫిలింగా వచ్చినప్పుడు ఇట్స్ ఆన్ మై బర్త్డే. సో అసలు అలాంటి గిఫ్ట్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దట్ త్రూ మాకు మీ అందరి అభిమానం, అంత పెద్ద సత్కారం జరగడం చాలా సంతోషంగా అనిపించింది. ఐ రియలీ హార్ట్ఫుల్లీ సేయింగ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. ప్రతి ఒక్క అభిమాని, సినిమా అభిమాని, హనుమంతుల వారి భక్తులందరికీ, రాముల వారి భక్తులందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున మమ్మల్ని ఆదరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్. ఆ బ్లెస్సింగ్స్ అలాగే కంటిన్యూ అవుతాయని, అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో గ్లాడ్ టు. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. మీరు హనుమాన్ ఎలా ఎంజాయ్ చేశారో 2Dలో, ఐఎమ్ హోపింగ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ 3D ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చైతన్య గారు ఇద్దరు చాలా ఎఫర్ట్ పెట్టి దీన్ని రెడీ చేశారు. ఇప్పుడు చూసేంత వరకు వాళ్ళు ఇన్ని రోజులు పడిన ఎఫర్ట్ ఏంటో తెలియలేదు. చాలా చాలా బాగుంది. ఇది థియేటర్స్లో మళ్ళీ పిల్లల్ని, ఫ్యామిలీస్ని, అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. నేను కూడా మీలాగే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను థియేటర్స్లో దీన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. నాకేదో అందరు ఇందాక అమృత, హరి, లేకపోతే నిరంజన్ గారు అందరు కలిసి కూర్చుంటే మళ్ళీ ఏదో 10th క్లాస్ రియూనియన్కి వచ్చినట్టు ఉంది నాకు. బట్ హ్యాపీ మెమరీస్. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమా దొరికినందుకు, మీ అందరు ఆదరాభిమానాలు పొందినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ తేజ్ గారిది, నిరంజన్ గారిది నెక్స్ట్ రాబోతున్న సంబరాల ఏటిగట్టుకి ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్రెడీ దానికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సంబరాల ఏటిగట్టు ఆల్సో. థ్యాంక్ యూ అండి. June 25th హనుమాన్ 3Dలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. థియేటర్లోనే చూడాలి, 3D కాబట్టి కుదరదు కదా, అద్దాలు బయట దొరకవుగా. ఓకే, థ్యాంక్ యూ. ఇదేదో బాగుంది సార్. ఈసారి నుంచి అన్ని 3Dలో రిలీజ్ చేస్తే కంపల్సరీ థియేటర్ రావాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎనీవే, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈసారి 3Dలో మిమ్మల్ని ఈ సూపర్ హీరోగా అండ్ సినిమా గురించి చెప్పారు. ఇస్తాం మీరంటే ఓటీటీలో బాగా సినిమా చూసి బాగా నాలెడ్జ్ పని చేసుకున్నారు. మీ రిజిస్టర్ మీ సినిమా తీయాలి కదా, భయపడుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్కి, మా ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు చాలా ప్యాషనెట్గా తెలుగు వాళ్ళకి కొత్త సినిమా చూపించాలి, అలాగే కొత్త టెక్నాలజీతో రావాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి హనుమాన్ తీశారు. ఇప్పుడు హనుమాన్ 3D వస్తుంది. సో ప్లీజ్ దయచేసి మీరందరూ June 25th సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అండ్ డెఫినెట్లీ మీకు వినిపిస్తుందిరా, మీకు ఇంకా బేస్ కావాలి, బేస్ అంతా పోయిందిరా. సరే, ఓకే. సో ఎనీవేస్, కీపింగ్ ఆల్ ది సైడ్, సినిమాని June 25th మీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. లాస్ట్ 20 minutes నాకు చూడాలనిపిస్తున్నా. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో హనుమంతుడు. ఆయన మళ్ళీ ఇన్ పర్సన్ చూసిన ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ మీరు అందరూ కలిసి June 25th మీరు రండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రశాంత్ వర్మ గారు, గౌరవ హరి గారు, శివేంద్ర గారు అండ్ ఆల్ ద టీమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. తేజ, ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఈ పొద్దున వచ్చే సినిమాలు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీ అందరికీ. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయండి. మన కూడా రాపోయేది. సో ఎస్, అది నా డైలాగ్ కాదు, హనుమంతుడు ఆ డైలాగ్ కాబట్టి చెప్పాను. సో డెఫినెట్లీ
జై శ్రీరామ్. మీ తర్వాత రా. థ్యాంక్ యూ. ఐ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ సైలెంట్ ఉంటారు. రెండు విషయాలు బైక్ నడిపితే హెల్మెట్ పెట్టుకోవాలి. రెండోది ఏంటమ్మా? రెండోది మీకు ఆడవారు కనిపిస్తే రెస్పెక్ట్ మర్యాద ఇవ్వండి. దట్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో ప్లీజ్ ఈ రెండు హెల్మెట్ ఆడవారికి మర్యాద ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన భక్తులు కాబట్టి మీరు ఇవ్వాలి. సాయి దుర్గతేజ్ గారు సార్ మైక్ తీసుకునే ముందు అంటే నేను అడగాలని అనుకున్న క్వశ్చన్ వాళ్ళు అక్కడి నుంచి అడిగారు, కానీ ఇంకొకసారి వాళ్ళందరి తరపున నేనే అడుగుదామని. సంబరాల ఏంటి అది చెప్పా కదండి, సినిమా మీరందరికి అందరు మెప్పులు పొందాలి కాబట్టి మంచి మంది చేయాలి కాబట్టి ఒక టైం పడుతుంది. సో డెఫినెట్లీ టైం పడుతుంది. ఇయర్ లో చేస్తాను. ఓకే ఎప్పుడెప్పుడు ఏది రావాలో దట్ టైం దట్ విల్ కమ్. ఓకే సో ఇక ఆలస్యం చేయకుండా మన టీం అందరినీ కూడా ఇక్కడ ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరహరి గారు, అమృత అయ్యర్ గారు, నిరంజన్ రెడ్డి గారు, ఎస్ తేజ సజ్జ గారు, కిరణ్ గారు. Look at it.